గారికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నాకు రొమ్ము గడ్డ అయింది. గడ్డ అయితే ఆపరేషన్ చేశారు. చేసినాక ఆ గడ్డ పోలేదు. అలా యథావిధిగా ఒత్తులెక్కించి రోజు 10 రోజుల దాకా ఒత్తులెక్కించారు. నేనైతే ఎంత కష్టపడ్డానో, ఎంత బాధపడ్డానో, మళ్ళీ యథావిధిగానే నాకు గడ్డ అయింది. గడ్డ అయితే అందరూ డాక్టర్లు ఇంత హైదరాబాద్ చేస్తే వాళ్ళమ్మ ఇక్కడ చేయరు, ఖమ్మాలో చేయరు, అన్ని ఊరుకమ్మ హైదరాబాద్ వెళ్ళాలి అది అన్నప్పుడు, కొంతమంది చూడడానికి వచ్చినప్పుడు ఇది క్యాన్సర్ గడ్డ ఏ గడ్డ అన్నప్పుడు రోజు ఏడ్చుకుంటా నేను ఇంట్లో తలుపులు వేసుకుంటూ ఎవ్వరుగా రాకుండా ఉన్నా ఇంకా నేను ఒక రోజు నాకు బాగా సికాకు అనిపించి ఎట నృత్తి బాగుండు, ఎటైనా నృత్తి బాగుండేనని చెప్తామని అనిపించింది. ఆ గడ్డ చూసి హైదరాబాద్ లో నాకు మల్లెట్ట గోత్రం చూస్తుంటే కోసారు. మల్లెట్ట గోత్రాన్ని భయం అయ్యి నేను ఇక ఈ రీతిగా ఉన్నా. అయితే జీవన్ జ్యోతి మా ఆడబిడ్డ ఆమె వచ్చింది. మా ఇంటికి వచ్చినప్పుడు నేను అన్నా, అమ్మాయి నాకైతే అయితండి, నన్ను అడిగాను తీసుకోండి నాకపోతే అయ్యగారు అక్కడికైనా తీసుకోండి అన్నప్పుడు అయ్యగారికి అడిగి తీసుకొచ్చినప్పుడు అయ్యగారు చెప్పిండు, అమ్మ నీకు చాలా గంటల కాంచి వచ్చిందమ్మా, నీకు వచ్చిన గడ్డ కాదు అది 3 రోజులకే ఇంత ఎత్తున వచ్చింది. అంత ఎత్తు అప్పుడు ఈ అయ్యగారి అక్కడికి వచ్చినప్పుడు ఇంత ఎత్తున ఉంది నాకు గడ్డ. ఆ గడ్డ అయితే ఇక్కడికి వచ్చిన చూసిన వాళ్ళు అందరూ నీ క్యాన్సలే కానీ నువ్వు హైదరాబాద్ పోవట్లేదు, నీ క్యాన్సలే వచ్చింది, నువ్వేందో అయ్యారని నమ్ముకొని ఇక్కడనే ఉంటున్నావని నన్ను అన్నారు. చెప్తారని తోడు పెట్టుకొని ఇక్కడనే ఉండి ఏడ్చేదాన్ని. అయితే మా జీవన్ జ్యోతి మాడబెట్టి తీసుకొచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించినాక అయ్యగారు చూసి, అమ్మ నీకేం కాదులే కానీ మాత్రం శక్తిలో ఉన్నాయి నీ మీద, నీకు తగ్గుతులే అమ్మ అని చెప్పిండు. చెప్పినాక యథావిధిగా అట్నే వస్తున్నా, 4 వారాల మంచి వస్తున్నా. నాకు యథావిధిగా మళ్ళీ ఎప్పటి అడిగిన ఉంది, గడ్డలే పోయింది, కొద్దిగా ఉంది. ఆ కొద్ది కూడా పోయేలాగా నాకు ప్రార్థన చేయండి మీరందరూ. అయ్యగారు అన్నడిగా అమాసకు నీకు కొద్దిగా సికాకు ఉందమ్మా, ఆ సికాకు తొలగించుకోవాలి, నువ్వు ప్రార్థన చేసుకో అన్నాడు. ప్రార్థన కూడా చేసుకుంటున్నా. రాత్రి ప్రార్థనలో ఉన్న ప్రార్థన అంతా అయిపోయాక నాకు వాంతులు, కడుపులో ఒక పక్క నొప్పి నేను తట్టుకోలేకపోతుంటే ఇక్కడ ఉన్న అన్నయ్యలు ఇద్దరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక కొంచెం ఆవిడ తగ్గింది. కానీ నాకు భయం అయింది, కిడ్నీలో రాళ్ళుడియో లేకపోతే అది 24 గంటలు నొక్కు అని మా ఆయన ఫోన్ చేస్తే ఆ 3 కాడ మాకు డబ్బులు లేవు, వేరే వాళ్ళ కాడ వడ్డీ తీసుకొని వచ్చి హాస్పిటల్ దగ్గర పోయిన రాత్రి పోయిన నుంచి అయ్యగారు నిజంలో లేవలేదు. మీ ఆయన అమ్మ హాస్పిటల్ కాడికి పోతే డాక్టర్ లేడు, రేపు ఆదివారం అమ్మ 10 కొత్తలో 11 కొత్తలో అన్నాడు. అయిపోయి నుంచి పోయింది కానీ నాకు తగ్గిపోయింది. నేను మళ్ళీ చూసుకోవాలని అడిగితే మా జీవన్ జ్యోతి మా ఆడబిడ్డ అన్నది కదా, వదిలే నువ్వు తగ్గిందిగా రా, నువ్వు సాక్షి చెబుతురా, ఏం కాదుగా నీకు రా అంటే వచ్చినా మళ్ళీ నుంచి ఆ వడ్డీ తెచ్చిన డబ్బులు నేను హాస్పిటల్కి పెట్టకుండా మీరు అందరూ నాకు ప్రార్థన చేయండి. ఇది నేను అన్ని గడ్డకే పెట్టినా, మా ఇంట్లో డబ్బులు అన్ని నీ గడ్డకే పెట్టినా, హాస్పిటల్లో పెట్టినాం. ఎన్ని పెట్టినా కూడా నాకు తక్కువ కాలేదు. అయ్యగారు ప్రార్థన చేశాకనే నాకు తక్కువైంది. ఈ చిన్న సాక్షి దేవుడు. ఈవిడ ప్రార్థనలో ఉన్నారు. ఈవిడ ఒక మాట అన్నది నిన్న, మీరు నాతో ఒక మాట చెప్పారు గుర్తుందా? నిన్న సాయంత్రం సమయమున ఏం చెప్పారు? నేను అసీకాకులో గాజులు గింట తీసుకున్నమ్మా, నాకైతే ఏం తెలియలేదు. మరి నేను వేసుకోవాలన్నా వద్దా అని నేను అడిగిన, మరి ఈ గడ్డ గురించి కూడా అడిగిన. అమ్మ స్వస్థ అయిద్ది అన్నది. గాజులు నువ్వే తీయలేదని అమ్మగారు కూడా చెప్పింది. అయ్యగారిని అడిగినా వేసుకోమంటాడని చెప్పింది. గడ్డ కొరకు అంటే ఇస్త్రీ అంటే తను భర్త ఉన్నారు, కాకపోతే మరి ఎందు మూలముగా మొత్తం తీసివేశారో నిన్న టాపిక్ వచ్చిన దాన్ని బట్టి, అమ్మ నేను అందరిలాగా ఉండాలి, నేను అందరూ చూస్తున్నాను కదా, ఇలా ఉండాలి, మళ్ళీ నేను అలంకరించుకోవచ్చా అని అదొకటి అడిగారు క్వశ్చన్. దాంట్లో తప్పేముంది? మీరు ఒక మాట పాస్టర్ గారిని అడిగి మీకు నచ్చినట్టు మీరు ఉండండి, కానీ దేవుని ఇక్కడ పెట్టుకుంటే చాలు, ఇది అవసరం లేదు అని చెప్పాను. మన బాహ్య అలంకారము నీకు మనుషులకి మాత్రమే చూడడానికి ఉంటుంది తప్ప నీ అంతరంగంగా నీ ఉన్న ఆ యొక్క హృదయం అనేది ఎవరికి దగ్గర అవ్వాలి?
దేవునికి మాత్రమే దగ్గర అవ్వాలి. కనుక ఇది మలినపరచుకోకు. ఇది ఎలా ఉన్నా అది చూసే జనాలు కొంతమంది మంచి అనుకోవచ్చు, కొంతమంది చెడు అనుకోవచ్చు. వాళ్ళ కొరకు అసలు నువ్వు ఏ ఒక్క నిమిషం కూడా ఆలోచించకూడదు. కానీ లోపల నీ హృదయం ఎలా ఉన్నది మాత్రమే నీ దేవునికి కావాలి. దానిని బట్టి నీకు స్వస్థత అయిన ఆశీర్వాదాలని ఏదైనా నీ హృదయాన్ని బట్టి అది మాత్రం ఎప్పుడు కూడా మలినపడకుండా ఉండాలి. ఆ రకంగా ఉండమని నిన్నటి దినమున వాక్యం వచ్చింది. ఆ రకంగా మేము చర్చించుకున్నాం. ఆ తర్వాత ఈ సహోదరి అంటే ఈవిడ వచ్చి అడిగారు, తల్లి ఒక 2 నిమిషాలు మా కొరకు మేము ప్రార్థన చేసుకుంటే అది మన నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో నెరవేర్చబడుతుంది, అది ఇక్కడ సాక్షిగా మీరు నిలబడతాము అనే ఒక నమ్మకమైన మాట చెప్పారు కదా. మరి ఈ రోజు నేను అడుగుతున్నాను, నాకు నమ్మకం వచ్చింది, నా తండ్రి నన్ను ఇక్కడ పూర్తి స్వస్థతతో నన్ను సాక్షిగా నిలబెడతాడు అనే ఒక నమ్మకం నాకు వచ్చింది, నేను నిలబెడతానమ్మా, మరి నా కొరకు మీరు ప్రార్థన చేయండి అనే ఒక మాట నన్ను అడిగింది. అంటే మనము ఎంత ధైర్యం చెప్పినా కానీ అవతల వాళ్ళ నుండి ఒక పాజిటివ్నెస్ ఆన్సర్ మనకి రావాలి. అలా వచ్చినప్పుడు మనకి కూడా తృప్తి ఉంటుందా ఉండదా? వారి కొరకు ఇంకా బాగా మనం ప్రయాసపడి ప్రార్థన చేస్తాం. కానీ ఈవిడ కూడా అదే అడిగింది, ఏంటంటే ఖచ్చితంగా నేను సాక్షిగా నిలబడతాను, ఆ నమ్మకం నాకు ఉంది, నా కొరకు ప్రార్థన చేయండి అని. మరి దేవుడు ఆ రకంగా స్వస్థతనిస్తున్నారా లేదా? కనుక మరి ఏ సమయంలో మందిరానికి వచ్చి ఏదైనా ప్రార్థన అవసరం కావాలి అని అంటే నువ్వు మందిరంలో అలా ఇక్కడ ఏ స్థలంలో ఏ మూలన ఏ స్థలంలో కూర్చొని అడిగినా కానీ నీ దేవుడు నేను అంటే ఇక్కడున్న నీ దేవుడు పరిశుద్ధాత్మ పూర్ణుడు నిన్ను తాకి నిన్ను స్వస్థపరుస్తాడు. ఈ రకముగా ప్రతి ఒక్కరు కూడా ఏ భయము లేకుండా ఏ అవసరత కొరకైనా కానీ అడగవచ్చు. ఏ స్వస్థత కొరకు కావాలన్నా దాని కొరకు ప్రయాసపడి అడగవచ్చు. మరి ఇంత పూర్తి స్వస్థత తనకు కావాలని తను కోరుకుంటుంది. అంటే ఆపరేషన్ చేశారు, కాకపోతే కొద్ది చిన్న చిన్న ముక్కలు ఇంకా ఉండిపోయినాయేమో, అవి మళ్ళీ పెరుగుతున్నాయేమో అని ఒక ఆలోచన తనలో పడిపోయింది. మరి దాని కొరకు తర్వాత స్కానింగ్లు అవన్నీ తీయించుకుంటానంటుంది. రూపాయి ఖర్చు లేకుండా దేవుడు ఆ బిడ్డకు ఇంకా పూర్తి స్వస్థత ఇచ్చును గాక. ఆమేన్.